అవును, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మరియు రవీంద్ర జడేజా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ కీలకమైన ప్రదర్శనను అందించి భారతదేశ విజయానికి కీలకం. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ 4 మ్యాచ్లో 99 పరుగులు, అత్యధిక స్కోరు 45తో. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో అతని 18 పరుగులు భారత్ ఛేజింగ్లో కీలకం. బౌలింగ్ బాబర్ అజాం కీలక ఔట్తో సహా 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో 4 వికెట్లు తీశాడు. అతని ఆల్రౌండ్ ప్రదర్శన భారత జట్టును సమతూకం చేసింది. అక్షర్ పటేల్ బ్యాటింగ్ టోర్నమెంట్లో 109 పరుగులు చేశాడు. ఫైనల్లో కీలకమైన 29 పరుగులతో సహా ఉద్రిక్త సమయంలో భారత ఇన్నింగ్స్ ను స్థిరీకరించింది. బౌలింగ్ ఎకనామిక్ స్పెల్ ను కొనసాగిస్తూ, పరుగులను పరిమితం చేస్తూ మరియు పురోగతిని అందిస్తూ 5 వికెట్లు తీశాడు. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. రవీంద్ర జడేజా బ్యాటింగ్ ఫైనల్లో మ్యాచ్ విజేత పాత్రను పోషించాడు. ఒత్తిడిలో గెలిచిన పరుగులను సాధించాడు. అదే సమయంలో అంతటా ఉపయోగకరమైన లోయర్ ఆర్డర్ పరుగులను అందించాడు. బౌలింగ్ టోర్నమెంట్లో 5 వికెట్లు తీశాడు మరియు 4 ఏళ్లలోపు ఎకానమీ వద్ద 37 ఓవర్లు బౌల్ చేశాడు. ప్రత్యర్థి స్కోరింగ్ ను సమర్థవంతంగా నియంత్రించాడు. ఈ ముగ్గురు ఆల్రౌండర్లు భారత జట్టుకు లోతు మరియు సమతుల్యతను జోడించారు. ఒత్తిడి పరిస్థితులలో విజయాన్ని నిర్ధారించారు మరియు భారతదేశం యొక్క ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయానికి దోహదపడ్డారు.